హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోరుచిక్కుడు కూర అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. మంచి గ్రేవీ అయితే వస్తుందండి. కొంచెం కూరతోనే ఎక్కువ అన్నం అయితే తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నానండి. గోరుచిక్కుడులు వాటర్లో అయితే వేసుకుని ఉంచుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు కూడా కట్ చేసేసుకున్నాను. స్టవ్ అయితే వెలిగించుకుని ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. ఆయిల్ వేస్తున్నానండి. కూరకు సరిపడా ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను. టమాటాలు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ అయితే బాగా వేయించుకోవాలి. కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ పద్ధతిలో. దీంట్లోనే టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేస్తున్నాను, కొంచెం పసుపు, ఇవైతే వేసుకుని ఒకసారి అయితే కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయండి. ఒకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇప్పుడైతే చిక్కుడుకాయలు వేసుకుంటున్నానండి. వాటర్ లేకుండా అయితే చిక్కుడుకాయలు వేసుకోవాలి. మొత్తం చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. చూడండి, ఇలాగైతే మగ్గాలి. గ్రీన్ కలర్లో ఉండాలి. ఏ కలర్లోకి వచ్చినాయి చూడండి. కలర్ అయితే మారింది కదా. ఇప్పుడైతే చాలా మట్టికి కుక్ అయిపోయినాయి. దీంట్లోనే కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ కారం అయితే వేస్తున్నానండి. కారం వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేస్తున్నానండి. కూరకు సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత అయితే మూత పెట్టుకుని ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా అయితే ఎగిరిపోయిందో. కూర అయితే దగ్గరికి పడిపోయింది. ఇలాగైతే ఎగిరిపెట్టుకోవాలి. 1 స్పూన్ అయితే గరం మసాలా అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. మూత అయితే పెట్టి 1 నిమిషం పాటు అయితే ఉడకనివ్వాలండి. అంతేనండి, స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. వేడివేడిగా గోరుచిక్కుడు కూర అయితే రెడీ అయింది. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.